నయనతార డాక్యుమెంటరీ రిలీజ్. ధనుష్ వివాదంలో లేటెస్ట్ అప్డేట్స్. కాలీవుడ్ లో ప్రస్తుతం ధనుష్ నయనతార ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. నయనతార రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీని ఇవాళ నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ధనుష్ నిర్మాణంలో వచ్చిన నేను రౌడీనే సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ట్రైలర్లో చూపించారు. ఇందులో విజయ్ సేతుపతి నయనతార ఒక బార్లో కనిపిస్తారు. ఆ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సినిమాకు హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. తన అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఆ వీడియోను ఎలా వాడతారు అంటూ ధనుష్ 10 కోట్లు చెల్లించాల్సిందిగా కాపీ రైట్ యాక్ట్ కింద లీగల్ నోటీసులు పంపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం నేను రౌడీనే సినిమా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో విఘ్నేష్ నయనతార ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో 2022లో పెళ్లి చేసుకున్నారు. నయన్ కెరీర్, ప్రేమ, పెళ్లిపైన నెట్ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. తన సినిమాలో తన జీవితంలో ఎంతో ముఖ్యమైన నేను రౌడీనే వీడియోలు, పాటలు ఇందులో చూపించాలని నయనతార, విఘ్నేష్ శివన్ భావించారు. కాకపోతే దానికి ధనుష్ నుంచి ఆమోదం లభించలేదు. ఇటీవలే డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల కాగా అందులో సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల ఫుటేజ్ వాడుకోవడంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ లీగల్ నోటీసులకు నయనతార తీవ్ర స్థాయిలో మండిపడింది. ధనుష్ అసలు నిజ స్వరూపం బయటపడిందని, ఆయన జనాలకు చెప్పేది ఒకటి, తాను వ్యవహరించేది మరొకటి అంటూ సుదీర్ఘ లేఖలో నయనతార పలు విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. మీరు మీ తండ్రి, సోదరుడి సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు, కానీ తాను తన రెక్కల కష్టంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం తనకు సహాయం చేస్తుందంటే మీరు మాత్రం మీ కక్ష సాధింపులు మొదలు పెట్టారు అంటూ నయనతార కౌంటర్ ఇచ్చింది. 10 ఏళ్ల క్రితం ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది. దానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ టైంలో నయనతార, విఘ్నేష్ దగ్గరయ్యారు. ఇది ధనుష్ కు నచ్చలేదనే టాక్ వినిపించింది. వాళ్ళు ప్రేమించుకోవడానికి తాను డబ్బులు పెట్టి సినిమాలు తీయాలా అనేది ధనుష్ ఫీలింగ్ అని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే అప్పటికే బడ్జెట్ చేదాటిపోయిందని, దీంతో షూటింగ్ ఆపేశారు. అప్పటికే విఘ్నేష్తో ప్రేమలో ఉన్న నయనతార తాను ఫైనాన్స్ చేసి ఆ సినిమాను గట్టెక్కించారని టాక్. ఈ సినిమాలో నటనకు నయనతారకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఫంక్షన్కు ధనుష్ కూడా వచ్చారు. నిండు సభలో వేదికపై ధనుష్ ఈగో హట్ అయ్యేలాగా నయనతార మాట్లాడారు. తన యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదని, నెక్స్ట్ టైం బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డు పట్టుకొని ధనుష్ పైన పరోక్షంగా సెటైర్లు వేశారు. అప్పటి నుంచి ధనుష్, నయనతార మధ్య గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నయనతారకు ధనుష్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పైన కొందరు నయనతారకు సపోర్ట్ చేస్తుంటే, ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారను ట్రోల్స్ చేస్తున్నారు. ధనుష్ ఏ తప్పు చేయలేదని తాను భావిస్తున్నామని, మీరు డబ్బు కోసం డాక్యుమెంటరీ తీశారు, ధనుష్ ఎందుకు తన సినిమా నుంచి సీన్స్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ధనుష్ కాలీవుడ్ కు ఎంతో మంది టెక్నీషియన్స్ ను, ఆర్టిస్టులను అందించాడని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. నయనతార లెటర్ కు లైక్ కొడుతూ పలువురు హీరోయిన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా ఫహాద్, అనుపమ పరమేశ్వరన్, పార్వతి తిరువోతు, మంజిమా మోహన్, గౌరీ కిషన్ నయనకు మద్దతు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.